హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వసుధా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఊటీలోని సిమ్స్ పార్క్ గురించండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా 3 days ఊటీ ట్రిప్లో ఇది లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అండి, సిమ్స్ పార్క్. మేము మే ఎండింగ్లో వెళ్ళామండి ఊటీకి. అప్పటికి ఫ్రూట్ షో జరిగింది, సో వాటి గ్లిమ్సెస్ కొన్ని ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో 5 type ఆఫ్ ఫెస్టివల్స్ జరుగుతాయండి ఊటీలో. ఫ్లవర్ షో, వెజిటేబుల్ షో, ఫ్రూట్ షో, స్పైసెస్ షో, రోజ్ గార్డెన్, రోజ్ షో ఇలా ఉంటాయండి. సో మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని షోస్ అయ్యాయి, కానీ లక్కీగా మేము కొన్ని గ్లిమ్సెస్ ఎంజాయ్ చేసామండి. మిగిలినవి ఎండింగ్లో వెళ్ళాం కాబట్టి. మీరు చూసినవి ఫ్రూట్ షో గ్లిమ్సెస్ అండి. అంటే కొన్ని చెదిరిపోయాయి, కొన్ని మిగిలిపోయాయి. ఆ మిగిలినవి చూపిస్తున్నాము. ఇది సిమ్స్ పార్క్ ఎంట్రన్స్ అండి. ఇందులో మీకు 4 types ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. చిల్డ్రన్ పార్క్, సిమ్స్ పార్క్, ఫ్లవర్ గార్డెన్ అని. ఇది చిన్న సైజు బొటానికల్ గార్డెన్ లాగా అనిపించిందండి. బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో జరిగినట్టు ఇక్కడ ఫ్రూట్ షో జరిగిందండి. మేము వెళ్ళేపటికి బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో అండ్ ఇక్కడ కూడా ఫ్రూట్ షో అయిపోయాయి. ఒకవేళ అన్ని షోస్ అటెండ్ చేయాలి అంటే మాత్రం మేమంతా అక్కడే ఉండాల్సి వస్తుందేమో అండి. ఎందుకంటే ఒక వీక్ ఫ్లవర్ షో, ఒక వీక్ ఫ్రూట్ షో, ఒక వీక్ వెజిటేబుల్ షో, ఒక వీక్ స్పైసెస్ షో ఇలా అరేంజ్ చేశారు. మేము లక్కీగా మంత్ ఎండ్లో వెళ్ళినందుకు ఆ గ్లిమ్సెస్ ఏవైతే కొన్ని ఉన్నాయో మేము ఎంజాయ్ చేసాము. ఈ ఇయర్లో వాటర్ ప్రాబ్లం వల్ల కొన్ని షోస్ అరేంజ్ చేయలేకపోయారండి. లైక్ వెజిటేబుల్ షో, స్పైసెస్ షో ఈ ఇయర్ లేవు. ఓన్లీ ఫ్రూట్ షో అండ్ ఫ్లవర్ షో అండ్ రోజ్ షో పెట్టారండి. అండ్ రోజ్ గార్డెన్లో మాకు కొంచెం డిసప్పాయింట్ అయినందువల్ల, బోటింగ్లో కూడా అంతగా ఎంజాయ్ చేయలేకపోయినందువల్ల సిమ్స్ పార్క్ మాకు కొంచెం మంచిగా అనిపించిందండి. బొటానికల్ గార్డెన్ లాగానే అనిపించింది. ఒక చిన్న సైజ్ పిక్నిక్ ఏదైనా ఉంటే కనుక సిమ్స్ పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని అలా ఆడుకుంటూ ఉంటే మనము నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా బోటింగ్ ఉందండి. సో అక్కడ లేని బోటింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పిల్లలకి 3 to 12 years లోపు అయితే 20 rupees అండ్ పెద్దవాళ్ళకి 40 rupees ఉందండి. బోటింగ్కి వాటికి సెపరేట్ ఛార్జ్ ఉంది. ఇక్కడ వరల్డ్ మ్యాప్ పెట్టారండి, చూస్తున్నారు కదా. చెట్లతోనే వరల్డ్ మ్యాప్ తయారు చేశారు. బొటానికల్ గార్డెన్లో మనం ఇండియా మ్యాప్ చూసాము. మీకు ఆ వీడియో లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్లు కూడా పిన్ చేస్తాను, చూడండి. ఇంకా ఎన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యూజువల్గా ఊటీని అక్టోబర్ టు ఫిబ్రవరి మధ్య పీరియడ్లో ఎంజాయ్ చేయమని చెప్తారు, కానీ మేము సమ్మర్లో వెళ్ళిన ఈవెన్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఊటీలో ఆ చల్లటి వెదర్ని ఎంజాయ్ చేసామండి. ఇక అక్టోబర్ వెళ్ళే వాళ్ళకి కాశ్మీరే అనుకుంటా. ఈ సిమ్స్ గార్డెన్ విజిట్తో మా ఊటీ ట్రిప్ ఎండ్ అయిపోయిందండి. నేను ఊటీ ట్రిప్ వీడియోలన్నీ పార్ట్స్గా పెట్టాను, అవన్నీ కలిపి ఒక వీడియో కూడా చేస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.